హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మా అమ్మగారికి ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు ద్వారా మేము లబ్ధిని పొందడం జరిగింది. అప్పుడే ఆసరా పెన్షన్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసే తరుణం వచ్చేసింది. మన పాయం అన్నగారు మా కళ నెరవేర్చేటువంటి తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడున్న పేదవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తించి వారికి ఇటువంటి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మా బాధలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చెప్పుకోవాలి, ఏ నాయకుడిని కలవాలి అని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మన వెంకటరెడ్డి అంకుల్ గారు ఒక సభను పెట్టి, అందరూ ఇక్కడికి రండమ్మా, మీకు కావాల్సినటువంటి బాధలు సమస్యలు అన్నీ కూడా ఫలానా జిరాక్సులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జిరాక్సులను జోడించి దరఖాస్తులు రాసుకొని మన పాయం అన్నగారు వస్తున్నారు, ఆయనకు మీ సమస్యల్ని చెప్పుకోండి అని ఇక్కడ ఒక సభను పెట్టి మాకు చేయూతగా నిలబడటం చాలా అభినందనీయం. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నా ఇంటికి ఉచిత కరెంటు బిల్లు తీసుకుంటున్నాను. అట్లాగే నా కూతురికి కళ్యాణ లక్ష్మి పథకం మన పాయం కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకున్నాను, రేషన్ కార్డు ద్వారా సాయం పొందుతున్నాను. అలాగే ఇందిరమ్మ ఇల్లును కూడా వారు ఇచ్చి మా కళ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎప్పుడైనా సరే మనకి గుర్తొచ్చేది మన సొంత ఇల్లు. మనం ఎక్కడున్నా మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేది ఇందిరమ్మ ఇల్లు. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మనకంటూ ఇల్లు వచ్చి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ